దత్తాత్రేయ సార్ కారు దిగంగానే అందరు కలిసి ఎదుర్కొన్నారు. అగ చూడు నెత్తికి పగిడి కళ్ళకు సల్వ కళ్ళద్దాలు పెట్టుకొని మస్తు జోరు మీద వచ్చిండుగా దత్తన్న కూడా. చక్కగా వచ్చి కొమ్ముబూర ఊది కార్యక్రమం షురువు చేసిండు. ఇక తర్వాత డప్పు దరువు కొట్టబోతుంటే నడిమిట్ల కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంబర్పేట హనుమంతన్న దూసుకొచ్చిండు. డమ్మ డమ్మ మూత మోగిచ్చిరు ఇద్దరు కూడి. అబ్బో డప్పు కొట్టి దత్తన్నకే జోసి పెంచుతుండు కదా హనుమంతన్న. ఇంకా చూడు బతుకమ్మ మాట కూడా ఆడుతుండు. ఆహా నడుము బాగానే ఉంచుతుండగా. అంతమంది ఉన్న అందరి నడుమ సుక్కల చంద్రుని లెక్క ఎట్లా అయిలవుతుండో చూడు అంబర్పేట హనుమంతన్న. ఇక చూడు ఒకలెనక ఇంకోవాలన్నట్టు రాజకీయ హేమా హేమీలు, సినిమా సెలబ్రిటీలు, కళాకారులు, కవులు, మాజీ అధికారులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల కాడికలు ఎంతమంది విఐపీలు వివిఐపీలు హాజరుపడ్డారో. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, శ్రీధర్బాబు సారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు, సిపిఐ పార్టీ లీడర్ నారాయణ సార్లు గినొచ్చిర్రు. ఇక సినిమా యాక్టర్లు నాగార్జున సారు, బ్రహ్మానందన్ సార్లు, ఇట్లా వందల కొద్ది విఐపీలు వచ్చిర్రు. వచ్చిన వాళ్ళందరినీ పాయిరంగా అలుముకొని కండువాలు కప్పి సన్మానం చేసిండు దత్తన్న. ఇక దత్తాత్రేయ సార్ అలై బలై ఎప్పటి సంధి ఎత్తుండు, ఎందుకు చేస్తుండు, అసలు అలై బలై అంటే ఏంది అని ఇట్లా అందరు మాట్లాడుకుంటా పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలతోటి సంబంధం లేకుండా నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని మస్తు తారీఫ్ చేసుకుంటా మెచ్చుకున్నారు. ఇట్లా అందరు వచ్చుడు కలుసుడు అలై బలై తీసుకునుడు అయినాక తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు అయితే నడిచినాయి. ఇక వంటకాలంటే మామూలు వంటకాలు కాదు, చూస్తుంటేనే నోట్ల నీళ్లు ఊరేటట్టు చేపించిండు. 12 క్వింటాల మటన్, 40 క్వింటాల చికెన్, కోడిగుడ్ల పులుసు, రొయ్యలు, చేపలు, డబల్ కమీటా, జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు, గుడాలు, అటుకుల చుడువ, మక్కగారలు, అప్పాలు, మురుకులు, ఇట్లా మొత్తం తెలంగాణ స్పెషల్ వంటకాలు అన్ని వండిచ్చిర్రు. మొత్తం 86 రకాల వంటకాలట. ఈ వంటల టేస్ట్ ఇంకింత ఎక్కువయ్యేటట్టు కట్టెల పొయ్యిల మీదే వండించండి అన్ని. అసలే తెలంగాణలో కమ్మటి వంటకాలు ఇవన్నీ. అలా ఇంకా కట్టెల పొయ్యిల మీద వండిస్తే ఆ రుచే వేరుంటుందా. మొత్తం 8,000 మంది గెస్టులకు సరిపోని వంటలు వండించిరట. ఒక్క మలకల 500 మంది కూర్చొని తినే సవలతి చెప్పించిరట. వంటలు వండిస్తేందుకు, వచ్చిన వాళ్ళకు వడ్డిస్తేందుకు కొన్ని వందల మంది పనులను పెట్టి మర్యాదల ఏమాత్రం తక్కువ కాకుండా అరుచుకొని దత్తన్న అలై బలై అంటే అట్లుంటదని మళ్ళీ పారి చూపెట్టిండ్రు.